కుప్పం మండలం ఊరినాయన కొత్తూరు గ్రామానికి చెందిన బాలప్ప మల్లిక దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కుటుంబ ఖర్చుల నిమిత్తం కదిరివేలు మల్లమ్మ అనే దంపతుల వద్ద 100కి 3 రూపాయలు చొప్పున వడ్డీ ఇవ్వాలని 3 నెలల గడువుతో 50,000 తీసుకోవడం జరిగిందని, సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో 100కి 10 రూపాయలు అంటూ వడ్డీని పెంచడం జరిగిందని బాలప్ప కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వారు 50,000 అప్పు తీసుకున్నాడు. దగ్గర 50,000 అప్పు తీసుకోవడానికి సంవత్సరము 3 రూపాయలు వడ్డీని సంవత్సరం పెట్టుకుని అన్నం కాయలతో మాకంతా కావాలని సరే 10 రూపాయలు వడ్డీ కెడతావా లేదని సరే కెడతానన్నా అని చెప్పి 3 ఏళ్ళు ఇంకా ఇప్పుడు నేను 10 రూపాయలు వడ్డీ కెడతా ఉన్నాను. ఆ 10 రూపాయలు వడ్డీ కట్టి చాలా అయిపోయింది. నేను అప్పుడు మా ఇంట్లో ఏం చేయాలని చెప్పి అయ్యలో ఒకరికి తెలిసి మేము దేశానికి పోయింది. ఈ ఊరు కాదని ఆ ఊళ్ళో వసూలు గంట మేము ఆడుంటుంది సార్. ఆడుండి మేము యాదో పొద్దున్న పోయి మాపుసారి వస్తూ ఉంటుంది. ఒక 5:30కి నేను కొన్ని ఇంకా వచ్చేప్పటికి ఆ అమ్మ వచ్చా. ఆ అమ్మ వచ్చి ఏమమ్మా ఇస్తావా లేదని అమ్మ మన నెల నేను 10,000 మల్లమ్మ అనేది మా ఇంటికంతా వచ్చి డబ్బులు పెడతావా లేదా అని అమ్మ నాకు ఇప్పుడు ఉండేది 10,000 ఉంది ఎత్తుకోపో అని చెప్పి అమ్మ వద్దు నువ్వు వాడు వస్తాడు వాళ్ళ దగ్గరే మాట్లాడుకో భర్త భర్త వస్తాడు ఆ ఎప్పుడుతో మాట్లాడుకో అని చెప్పేసి ఆ ఏమో వెళ్ళిపోయి మేము అదో చేసి తినేసి కొనుక్కొని వచ్చింది. రాత్రి 12 గంటల్లో వచ్చి తెలుపుతారు ఎవరో తెలుపుతారు అనేప్పటికీ మేము లేసి వచ్చి మా భర్త ఇల్లు తీసేపటికి ఒకే ఎక్కేసేసా. ఏటేస్తానే వచ్చి కలకుండా పడిపోతాను అయ్యో అని మేము బిడ్డలాగా పోయి కిల్లుకొని పోతానే నన్ను ఒగేటేసేసా. నన్ను వేస్తానే నేను అయ్యో అనుకోతానే బిడ్డకు ఒగేటి పడిపోయా. మన నెలగిరిని వేసేసి ఈడ్చుకుపోయి మెట్లు ఇంకా 3వ పొరని ఇంకా తెప్పిస్తూ ఉండే. 3 బిడ్డలు నేను వేసుకొని 3వ పొరని ఇంకా తెప్పించి నేను ఏమనిపోయి ఊళ్ళో పడుకుతున్నావు అట్లా అవమానం చేపించున్నాడు. నేను ఇప్పటికే 3 లక్షల రూపాయలుగా వడ్డీకెట్టిన్నాను. న్యాయం కావాలి సార్, మాకు న్యాయం చెప్పండి సార్. ఇప్పటికే భూమి కూడా 8 లక్షల రూపాయలకి మేము వేరే వాళ్ళకి అమ్మేసిందని సార్. నాకు భూమి కూడా లేదని సార్. ఇల్లు కూడా అడమానం పెట్టేసిందని సార్. నాకేమీ లేదు. బిడ్డలు నా మొగుడే నాకు లేదు. మేము బతుకున్నాము మీరేమి న్యాయం చెప్పలేదంటే మేము పోయి ఏమన్నా తాగి చచ్చిపోతామని సార్. మేము బతకాలని లేదు, మేము సాయాలంటే ఉండమని సార్. మాకెవరూ లేదు, మీరుదా న్యాయం చెప్పాలా. ఇట్లా తెగురేలు మల్లమ్మ ఇంకా మేము పానం తీసుకుంటూ ఉంటామని సార్. మీరే న్యాయం చెప్పాలని సార్. ఎదురువేలు ఇచ్చింది తీసుకొని సంవత్సరం 4 ఏళ్ళు అయింది సార్. ఓకే మొత్తం మొదలు చెప్పుకొని వచ్చినా సార్. వచ్చే 3 నెలల్లో 4 నెలల్లో అలా కట్టలేదు అంతా. ఇంకా అన్నీ కట్టేసినారు సార్. చెప్పుకొని వచ్చిన 10,000 ఇచ్చిన దానికి తీయకుండా ఇట్లా పంపేది అంతే కట్టినా సార్. నెలకు 10,000 కట్టినాను. అదే 10,000 నెలకు 10,000 తీసి కట్టినాను. కానీ ఇల్లు చేరి 3 లక్షలు ఫైన్ కట్టినాను. కాదే న్యాయం చేయాలి. నేను 3 గుడ్లో అన్నీ చూసుకొని అదే ఇచ్చిన ఇస్తామంటే ఇట్లా పని 50,000 నువ్వు ఇస్తే ఇప్పుడు అవుతుంది, లేకపోతే నీకు చంపేస్తాను. ఉదయం వేసింది పడిపోతుంది. మీరే అదే దావ చూపించాలి.